నమస్తే, నా పేరు గౌరీప్రియ మైలవరపు. నేను న్యూట్రిషనిస్ట్ని. మామూలుగా అందరూ కూడా అడుగుతూ ఉంటారు, నా ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటుంది, న్యూట్రిషన్ ద్వారా ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి. సో ఎనర్జీ విషయానికి వచ్చేటప్పటికి మనము ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒకళ్ళకి ఎప్పుడైనా సరే కొంచెం ఎనర్జీ తక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఫస్ట్ మనం గమనించాలి. వాళ్ళు ఎలాంటి టైమింగ్లో ఫుడ్ తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ అంటే ఎంత పోర్షన్ సైజ్ వాళ్ళు తీసుకుంటున్నారు. కొంతమంది ఇంత సైజ్ రోటీ రెండే తీసుకుని 2 తీసుకుంటున్నారు చాలు సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. సో అలా సైజు వేరియేషన్స్ చాలా ఉంటాయన్నమాట మనం చూసుకోవడానికి. ఫైనల్గా ఎనర్జీ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, క్యాలరీ కన్జంప్షన్ ఎంత ఉంది అని చెప్పేసి మనం మాత్రం చూసుకోవాల్సిందే. అప్పుడు ఎందుకు అంటే, కొంతమందికి ఏంటంటే పర్వాలేదు, మనం చెప్పిన క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకుని తినేసినా కూడా వాళ్ళు రోజంతా కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. కొంతమంది ఏంటి అంటే చాలా ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా ఆకలి వేస్తూ ఉండము, గంటకి ఆకలి వేస్తూ ఉండడము, లేదంటే కొంతమంది ఎలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నీరసంగా ఉంది అని చెప్పేసి అనడము, లేదంటే హెడేక్గా ఉందని చెప్పడము, లేకపోతే బాగా ఏ పని చెప్పినా కూడా యాక్టివ్గా చేయకపోవడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని రీజన్సే అనమాట ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంది అని చెప్పడానికి. ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు కూడా బాగుండాలి అనుకుంటే మాత్రం మనం చేయాల్సింది ఏంటి అంటే, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు చాలామంది కూడా వెయిట్ లాస్ కోసము ఈ ఫుడ్ తగ్గించేస్తూ ఉంటారు. మెయిన్గా రైస్ తగ్గించేస్తారు, రోటీస్ తగ్గించేస్తారు, టిఫిన్ ఎంత తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీస్ తగ్గించేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా చాలామందికి ఎనర్జీ సరిపోకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. హెడేక్స్ కానీ, లేకపోతే సరిగ్గా నిద్ర పట్టకపోవడం కానీ, లేకపోతే ఇలా అన్నమాట. కంపల్సరీగా మనకు కావాల్సిన క్యాలరీస్ మనం తీసుకుంటేనే మనం యాక్టివ్గా ఉంటాము. ఆ క్యాలరీస్ కూడా హెల్దీ విధంగానే తీసుకోవాలి మనం. అలా హెల్దీగా తీసుకుంటేనే మనకి ఏంటి అంటే వెయిట్ లాస్ కూడా కరెక్ట్గా అవుతుంది, అండ్ మనము ఎనర్జెటిక్గా కూడా ఉంటామన్నమాట. మనం చేసే పనులు కూడా మనము యాక్టివ్గా చేసుకోవచ్చు. సో ఎనర్జీ రిచ్గా ఉండాలి అనుకుంటే మాత్రం మెయిన్గా ఫస్ట్ మనకి క్యాలరీస్ వచ్చేది కార్బోహైడ్రేట్స్ నుంచి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే, మామూలుగా మనము రైస్ తీసుకుంటాం కదా, సో అన్నము, చపాతీలు కానీ, లేకపోతే ఉప్మా, ఇడ్లీలు, దోశ, ఇలాంటివన్నీ కూడా మనకి కార్బోహైడ్రేట్సే. ఇవి కంపల్సరీగా మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో ఏంటి, ఒక 2 కానీ 3 కానీ ఇడ్లీలు కంపల్సరీగా ఉండాలి. లంచ్ టైంలో ఎంత తీసుకోవచ్చు, 2 కప్పుల రైస్ కంపల్సరీగా తీసుకోవచ్చు. అంటే ఇది జనరల్గా అనమాట. అది మీ హైట్ వెయిట్ బట్టి మనం మారుస్తూ ఉంటాము. వెయిట్ లాస్ కోసం అయితే ఇంకా మారుస్తూ ఉంటాము. సో అట్లా మినిమం టు మినిమం కుక్డ్ రైస్ అంటే మనకి 2 కప్స్ మనం వరకు వాడుకోవచ్చు. బట్ ఎక్కువగా కూరలు తీసుకోవాలి, పప్పు తీసుకోవాలి. సో అలా అవి పెంచేసేసి మనం రైస్ క్వాలిటీ కొంచెంగా తీసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. బట్ రైస్ తగ్గించేసి మిగతావన్నీ కూడా తగ్గించేసాము అంటే మనకి ఎనర్జీ లెవెల్స్ అసలు ఉండదు. రాత్రి డిన్నర్ టైంలో కూడా 2 చపాతీలు అట్లీస్ట్ మనం తీసుకుంటేనే మనకి ఆ క్యాలరీస్ అనేది మనం ఈజీగా మీట్ అవ్వచ్చు. ఇది జనరల్ వేలో. ఒకవేళ ఎప్పుడైనా సరే మనం క్యాలరీస్ తగ్గించేస్తున్నాం, సో ఇది ఎనర్జీ అంటే మనకి బేసిక్గా కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇవి. ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ కానీ, వెయిట్ మెయింటెనెన్స్ కానీ చూస్తూ ఉంటారు. ఇలా వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు డెఫినెట్గా కార్బోహైడ్రేట్స్ మనం తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఇప్పుడు అన్నం తగ్గించేస్తున్నాము, రోటీస్ తగ్గించేస్తున్నాము, ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ తగ్గించేస్తున్నాం. ఇవి తగ్గించేస్తున్నప్పుడు మరి మన బాడీకి కావాల్సిన పోషకాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే, హెల్దీ వేలో ఈ వెయిట్ మెయింటెనెన్స్ కోసము మిగతా న్యూట్రియంట్స్ నుంచి తీసుకురావచ్చు. అంటే ఏంటి, ప్రోటీన్స్ నుంచి తీసుకురావాలి, హెల్దీ ఫ్యాట్స్ నుంచి తీసుకురావాలి. సో ప్రోటీన్స్ నుంచి ఎలా తీసుకొస్తారు అంటే, ఇప్పుడు ఒక రోటీ తీసుకుంటున్నారు అనుకోండి, 1 కానీ లేకపోతే 1.5 కానీ, 1 అంటే ఆ సైజు దానంతా బట్టి కూడా ఉంటుంది. హైట్ వెయిట్ ఒకవేళ చాలా తక్కువ క్యాలరీస్ కావాలి అనుకోండి కొంతమందికి, లైక్ ఇప్పుడు హైట్ చాలా తక్కువగా ఉంది, 5 హైట్ ఉంది, సో వెయిట్ మనకి కూడా చాలా తక్కువే ఉంటుంది కాబట్టి ఆ రిక్వైర్మెంట్ కూడా తక్కువగా ఉంటుంది. హైట్ పెరుగుతున్న కొద్దీ డెఫినెట్లీ క్యాలరీస్ కూడా కొంచెం దాన్ని బట్టే ఉంటాయి. సో తక్కువ క్యాలరీస్ కావాల్సిన వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఒక రోటీ తీసుకుంటున్నారు అనుకోండి, 2 రోటీస్ తినేవాళ్ళు 1 రోటీ తీసుకుంటున్నప్పుడు ఆ ఒక డెఫిసిట్ ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉందో అది మనము 1 కప్పు పప్పు నుంచి తెచ్చుకోవాలి, ప్రోటీన్స్. సో రెగ్యులర్గా మనము చాలామంది ఓన్లీ రోటీ, కూర తీసుకుంటారు, ఏదైనా ఒక ఐటమే తీసుకుంటూ ఉంటారు రాత్రిపూట. అలా కాకుండా కంపల్సరీగా రాత్రిపూట కూడా పప్పు, కూరలు అలా 2 తీసుకుంటేనే మనకి హెల్దీ వేలో క్యాలరీస్ వస్తాయి. సో ప్రోటీన్స్ నుంచి కూడా మనకి క్యాలరీస్ వస్తాయి. అలా ఇప్పుడు ఫ్యాట్స్ అని చెప్పుకున్నాం, సో వెజిటబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రోటీ తగ్గించేసాము, వెజిటబుల్ కర్రీ ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. డీప్ ఫ్రైస్ అంటే వేపుళ్ళు కాకుండా మామూలుగా కూరలాగా చేసుకుని కనుక కూరలు మనకి తీసుకున్నాము అంటే ఇంకా మంచిది. డీప్ ఫ్రైస్ అవి కాకుండా ఉంటే ఇంకా మంచిదన్నమాట. ఇప్పుడు ఫ్యాట్స్ నుంచి తీసుకురావాలి. ఇప్పుడు ఫ్యాట్స్ అంటే ఏంటి, హెల్దీ ఫ్యాట్స్, లైక్ ఇప్పుడు బాదం కానీ, వాల్నట్స్ కానీ, ఇలాంటివి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చాలామంది కూరల్లో కూడా మనం నువ్వులు పొడి చేసుకుని లేదా గ్రేవీ కర్రీస్ కూడా చేస్తూ ఉంటాం కదా, అలా వేసి కూడా మనము హెల్దీగా క్యాలరీస్ తీసుకురావచ్చు. సో అలా చేస్తే మనకి ఎనర్జీ కూడా పెరుగుతుంది, దాంతోపాటు మనకి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. అప్పుడు నిద్ర కూడా బాగా పడుతుంది అండ్ స్ట్రెస్ ఉండదు. సో ఒక
ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాము అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, మన లైఫ్ స్టైల్ బాగుంటుంది, అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. డెఫినెట్గా హెల్దీ ఇప్పుడు మనము సరిగ్గా తినలేదు అంటే మనకి నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఆ ఆలోచన పెరుగుతూ ఉంటుంది, ఆలోచన పెరుగుతుంది అంటే మనకి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్డిపెండెంటే కాబట్టి అన్నీ కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసి తీసుకుంటేనే చాలా మంచిది హెల్త్కి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, లేదా వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే చిన్నపిల్లలైనా సరే ఎవరైతే ఎనర్జీ చాలా తక్కువగా ఉంది, వాళ్ళకి మీట్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళ ఎక్సర్సైజ్ బట్టి కానీ, వాళ్ళ రొటీన్ బట్టి కానీ మనం ప్లాన్ చేస్తూ ఆ ఎనర్జీ అంటే ఆ క్యాలరీస్ అనేది మనం ఇస్తూ ఉండాలి. సో ఎప్పుడు కూడా బ్యాడ్ ఫామ్లో క్యాలరీస్ ఇవ్వకూడదు. అంటే ఏంటి, ఈ షుగర్ ఇచ్చేద్దాం, షుగర్ డ్రింక్ ఇచ్చేద్దాం ఏదైనా అని చెప్పేసి ఏదైనా కలిపేసేసి ఎక్కువ పంచదార వేసేసి ఇచ్చేస్తూ ఉంటే అది ఎనర్జీ అంటే అది కాదు. పళ్ళ రసాలు ఇవ్వండి. ఇమీడియట్గా షుగర్స్ అంటే మనకి ఫ్రూట్స్ నుంచి బాగా వస్తూ ఉంటాయి, సో అలాంటివి ఇవ్వచ్చు. కానీ పంచదార లాంటివి, స్వీట్స్ లాంటివి, బెల్లం అంటే బెల్లం అవి ఇచ్చినా కూడా కొంచెంగానే ఇవ్వాలి మనం. సో అదే మెయిన్ పదార్థం లాగా ఉండకుండా చూసుకోండి. ఒకవేళ జ్యూసెస్ లాగా ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రూట్తో పాటు ఇవ్వండి. డేట్స్ ఏదైతే ఉంటుందో ఆ ఖర్జూరం కానీ అలాంటివి మిక్స్ చేసి గ్రైండ్ చేసి కలిపి జ్యూసెస్లో కనుక ఇచ్చారు అంటే అది న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్ కాబట్టి అలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా కంటిన్యూ చేస్తూ హెల్తీగా మీరు ఎనర్జీ ఇస్తూ ఉంటే అందరికి కూడా చాలా మంచిది.